ప్రభువు తన రక్తమిచ్చి కొన్నటి సంగమున ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, అపోస్తలుల బోధను నమ్మి స్థిరపరచబడిన వారే, ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంఘములో నిలిచేదారు. కొన్ని సంవత్సరముల క్రితం సోదరు భక్సింగ్ గారు ఈ క్రింది సంఘటనను పంచుకున్నాడు. దైవ సేవకులు చేసే పనికి, వారి యొక్క ప్రగతికి అడ్డుగోడ వేయడానికి సాతాను పన్నే పన్నాంగములను గూర్చి, వాని తంత్రములను గూర్చి, దయ్యం చేసే కిటుకుల విషయమై ఆ రాత్రి ఆయన చెప్పారు. అందుకు ఆయన తన సొంత అనుభవాన్ని వివరించారు. ఆయన ఇలాగన్నాడు, నాతో పాటు మరొక 2 సహోదరులు ఎంతో ఆసక్తితో దేవుని పని జరిగించేవారు. వారిలో ఒకరు కాలేజీ ప్రిన్సిపల్. అతడు పొడవైన వ్యక్తి. మా ముగ్గురిది ఒకే మాట. దేవుని సేవలో మేము కలిసి ఎన్నో ఆత్మల పంట చేకూర్చేవారం. కలిసి పరిచర్య జరిగిస్తున్న ఆ దినాలలో ఒకరోజు కాలేజీ ప్రిన్సిపాల్ గారు నన్ను దూషించడం మొదలుపెట్టాడు. ఎందుకు అలాగ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. నేను ఆయన గురించి చెడు ప్రచారం చేస్తున్నానట. నేను ఆయన గురించి ఆ విధంగా ఎన్నడూ చెప్పలేదు అని నాకు తెలుసు. ఆ విషయం కూడా అతనితో చెప్పాను. అయినప్పటికీ ఆయన నన్ను నమ్మలేదు. అడ్డుపైన ముఖం కూడా చూడనని, నాతో కలిసి సేవ చేయడానికి కూడా ఇష్టం లేదని చెప్తూ ఆయన నా నుండి ద్వేషంతో విడిపోయి వెళ్ళిపోయాడు. నేను ప్రార్థన చేయడం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఒకరోజు నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని స్వరం విన్నాను. అతని కలిసి క్షమాపణ అడుగని ప్రభువు నాతో చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. ఇదేమిటి ప్రభువా, నీకు నిజం తెలుసు. నేను అతని గురించి ఏమైనా అన్నానో నీవు చెప్పగలవా అని అడిగాను. దుఃఖించాను. అయితే ప్రభు అన్నాడు, నా కుమారుడా, అది నాకు తెలుసు. అయినప్పటికీ నేను వెళ్ళి అతన్ని క్షమాపణ అడుగు అని ప్రభువు నాతో చెప్పారు. అందుచేత నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను తగ్గించుకొని దయచేసి నన్ను క్షమించు అన్నాను. అతను మరింత రౌద్రంతో, నీ ముఖం నాకు చూపించకు, ఇక్కడి నుండి వెళ్ళిపో అని అరిచాడు. మరీ తగ్గించుకొని, సహోదరుడా, నేను నీకోసం ప్రార్థించవచ్చా అని అడిగాడు. నీ ప్రార్థన నాకు అవసరం లేదు అని తన ముఖం ప్రక్కకు త్రిప్పుకున్నాడు. అయినప్పటికీ నేను అక్కడ మోకరించి ప్రార్థించాను. నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అతను చిన్న పిల్లవానిలాగా ఏడవడం ప్రారంభించాడు. క్షమించమని నన్ను వేడుకోవడం మొదలుపెట్టాడు. అతను ఈ విధంగా అన్నాడు, అపవాది నన్ను మోసపుచ్చాడు అని కన్నీటితో నన్ను బ్రతిమలాడాడు. ఆ తర్వాత అతను కూడా ప్రార్థించాడు. ఈ విధంగా సైతాను ఆ ప్రిన్సిపాల్ను మోసగించాడు. సోదరు భక్సింగ్ గారు ఈ సంఘటన చెప్తూ వచ్చినప్పుడు క్రైస్తవ సేవ జరగకుండా నిరోధించేందుకు సైతాను ఇట్టి పనులను ఏ విధంగా జరిగిస్తాడో మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే మనం ఎప్పుడైతే ప్రభువుకు లోబడతామో అప్పుడు ఆ సైతానును ఏ విధంగా ఓడించాలో ప్రభువుకు తెలుసు. మరిన్నిటి సంఘటనలను గూర్చి మీరు తప్పకుండా వినుట కొరకై ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక.